లాస్ట్ టైం మీరు ఎప్పుడు చైనాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేదా టెర్రరిజం గురించి న్యూస్ ఎప్పుడున్నారు? అండ్ చైనాలో ఏంటంట స్పెషల్ అంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ లేదా టెర్రరిస్ట్ అటాక్స్ కానీ చైనాలో జరగకుండా ఉండటానికి రీజన్స్ ఏంటి? అండ్ ఒకవేళ మీరు అంటే చైనా ఒక పీస్ఫుల్ కంట్రీ లేదా చైనాకి పెద్దగా ఇష్యూస్ ఏం లేవు, దానికి బార్డర్ ఇష్యూస్ లేవు, లేదా వాళ్ళ పీపుల్ కూడా కొంచెం వేరే టైప్ ఆఫ్ మైండ్ సెట్లు ఉంటారు కాబట్టి దానికి ఈ టైప్ ఆఫ్ టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇట్లా సమ్ అదర్ ఇన్సర్జెంట్స్ గ్రూప్ కానీ దానికి పెద్ద ఇష్యూ ఉండదని అనుకుంటే ఫస్ట్ నేను మీకు కొన్ని మ్యాప్స్ అండ్ న్యూసెస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ బేసిక్గా చైనా యొక్క మ్యాప్ చూడండి. చైనా ఇప్పుడు ఏదైతే మనం చైనా యొక్క టోటల్ మ్యాప్ చూస్తున్నామో అది యాక్చువల్గా టోటల్ మ్యాప్ కాదు. యాక్చువల్గా టిబెట్ అండ్ అలాగే షింజియాంగ్ అనే 2 ప్రావిన్సెస్ని చైనా తనకి ఇండిపెండెన్స్ వచ్చిన అంటే 1949లో ఒకటి 1951లో ఒకటి ఈ 2 ఆక్రమించుకొని ఇప్పుడు మనకి ఏదైతే ఈ రోజు టుడే మనకి కనిపిస్తున్న చైనా మ్యాప్ ఒకప్పుడు 3 భాగాలుగా అంటే షింజియాంగ్ అనేది ఒక ప్రావిన్స్, టిబెట్ అనేది విడిగా ఒక దేశం, అండ్ అలాగే చైనా అనేది ఇప్పుడు ఏదైతే లైట్ కలర్ లో కనబడుతుందో అదంతా చైనా. 1949 అండ్ అలాగే 1951 చైనాకి ఏదైతే స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో ఆ తర్వాత ఈ 2 ప్రాంతాల మీద దాడి అయితే చేసి చైనాలో కలుపుకోవటం అయితే జరిగింది. బట్ అంటే చైనాలో దాడి చేసి కలుపుకున్నప్పటికీ అంటే ఇప్పుడు ఒక దేశం మీద దాడి చేసి వాళ్ళ దేశంలో కలుపుకున్నప్పటికీ ఈ 2 ప్రాంతాల వాళ్ళు అంటే అంత సాఫ్ట్ గా వేరే చైనాతో ఉన్న పీపుల్ తో కలిసిపోయారు. అండ్ అలాగే మోస్ట్లీ చైనా యొక్క అప్రోచ్ ఏదైతే రిలీజియస్ సంబంధించి ఎస్పెషల్లీ ముస్లిం కంట్రీస్ కి సంబంధించి ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ లో మీరు కనుక చూస్తే పైన అప్పర్ సైడ్ ఉన్నది ఏంటంటే ఒక ప్రీవియస్ సైడ్ అంటే ఒక ముందు అంతకు ముందు ఆ తర్వాత లాగా ఫస్ట్ అలా ఉండేది మాస్క్, లేకపోతే అలా ఉండాల్సిన మాస్క్ ని కింద మీరు కనుక చూడండి మొత్తం చైనీస్ స్టైల్. అంటే ఈవెన్ ఆఖరికి ఒకవేళ చైనాలో ఒక మాస్క్ ఉన్నా ఒక చర్చ్ ఉన్నా లేకపోతే ఇంకైనా సమ్ అదర్ రిలీజియస్ సంబంధించిన ప్లేసెస్ కానీ వర్షిప్ సెంటర్స్ కానీ ఉన్నా అవన్నీ చైనా యొక్క స్టేట్ పాలసీకి అనుకూలంగా లేకపోతే చైనా యొక్క పాలసీ కానీ రూల్స్ కానీ సర్క్యులర్స్ కానీ అనుకూలంగానే వాటిని మాడిఫై చేస్తున్నారు. దీని మీద ఆల్రెడీ ఒక గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ మీడియా కానీ ఈవెన్ అలాగే కొంత మన ఇండియన్ మీడియా కానీ దాని మీద అయితే ఆర్టికల్స్ అయితే రాశారు. బట్ ఇన్ని అంటే ఒక దగ్గరేమో వాళ్ళకి స్వతంత్రం వచ్చినమ్మటే ఒక 2-3 దేశాల మీద లేకపోతే 2-3 ప్రాంతాల మీద దాడి చేసి ఆ 2-3 ప్రాంతాలని వాళ్ళలో కలుపుకున్నారు. అయినా అంటే వేరే ప్రాంతాలని వేరే దేశాలను కలుపుకున్నప్పటికీ వాళ్ళలో టెర్రరిజం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏమీ బ్లాక్ లాష్ కానీ రాలేదు. అండ్ అలాగే ఇట్లాగా రిలీజియస్ పరంగా అంటే నాకు తెలిసి మనుషులు చాలా కొన్ని విషయాల్లో చాలా సెన్సిటివ్గా ఉంటారు, అందులో రిలీజియస్ విషయం అనేది మెయిన్ అనమాట. అలాంటిది వాళ్ళ యొక్క వర్షిప్ సెంటర్స్ ని వాళ్ళ మాస్క్స్ ని లేకపోతే టెంపుల్స్ ని ఇట్లాంటి వాటిలన్నిటిని చైనీస్ స్టైల్ లేకపోతే చైనీస్ యొక్క పాలసీ స్టైల్ అన్నట్టు మారుస్తుంటే అయినా కూడా ప్రజలు ఎందుకు తిరగబట్టలేదు, అయితే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ జరగడానికి కానీ ఇంకో దానికి ఎందుకు ఉండలేదంటే మెయిన్ గా మనం ఒక 2-3 రీజన్స్ కానీ లేదా 2-3 ఇది కానీ చెప్పుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి చైనా యొక్క అథారిటేటివ్ రెజిమ్ అంటే ఏదైతే నియంతృత్వం అంటారు కదా ఆ పాలన, దానికి సంబంధించి మనం కొన్ని చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నియంతృత్వ పాలన. దానిలో ఫస్ట్ వచ్చేసరికి చైనాలో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది. అందులో ఈ మినిస్ట్రీకి ఒకటే పని, ఏదైతే చైనాలో జనాలు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే పొలిటికల్ గా కానీ రిలీజియస్ గా కానీ లేకపోతే క్యాస్ట్ రిలేటెడ్ వీటన్నిటిలో ఎవరైనా సరే ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారా లేదా దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా, ర్యాలీస్ కానీ లేకపోతే ఏమన్నా గ్రూప్ మీటింగ్స్ పెడతాం కానీ ఇట్లాంటివి ఏం చేస్తున్నారు అలాంటివి కనుకుంటే వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లైక్ అవర్స్ లేకపోతే మినిట్స్ దాంట్లో అక్కడికి వాళ్ళ పోలీసుని కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించి దాన్ని అయితే అడ్డుకుంటారు. ఫస్ట్ అంటే వీళ్ళ యొక్క వేరియస్ డిపార్ట్మెంట్స్ అనమాట. అందులో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ వచ్చి నెక్స్ట్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ. ఇదేంటంటే ఒక స్పై ఏజెన్సీ. ఆఖరికి చైనా అంటే నార్మల్గా ఏదైతే కంట్రీస్ ఉంటాయో వాళ్ళకి గూఢచారులు ఉండటం అనేది అయితే కామన్, అంటే ఈ దేశంలో వాళ్ళు బయట దేశానికి వెళ్ళి ఉంటారు. కానీ చైనా ఏంటంటే వాళ్ళ ప్రజల్లోనే స్పై ఏజెన్సీని తిప్పుతారు. ఎవరైనా సరే గవర్నమెంట్కి అగేనెస్ట్ గా
ఏదైనా సరే ఇన్సర్జెన్సీ కానీ లేకపోతే రాడికల్గా కానీ, అంటే మనం రేపొద్దున ఒక ప్రొటెస్ట్ చేద్దాం, లేకపోతే రేపొద్దున మనం ఒక ర్యాలీ చేద్దాం, రేపొద్దున ఒక ధర్నా చేద్దాం అని అంటే మటుకి ఇమీడియట్ గా ఈ స్పైస్ ఎవరైతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో దానికి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది అసలు ఈవెన్ అది అవ్వకుండానే చూడటానికి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని నైట్కి నైట్ మాయం చేయడం కానీ ఇట్లాంటివి చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పీపుల్స్ ఆర్మడ్ ఫోర్స్. ఎవరైతే ఒకవేళ ఇవన్నీ చేసినా లేకపోతే ఇవన్నీ చేస్తున్నా కూడా ఎవరైనా కొంతమంది గొడవలు చేసేదాకో లేకపోతే ప్రదర్శన చేసేదాకో గనక వస్తే అసలు నో డౌట్ ఎట్ ఆల్, లేకపోతే ఏది మంచి చెడు ముందు వెనక మాలు ఏం చూడటం లేదు, తీసుకెళ్ళటం, లాగటం, జైల్లో పడేయటం. ఇంకా వాళ్ళకి ఇంకా వేరే థింగ్ కానీ, లేకపోతే అయ్యో పాపం, లేకపోతే వీళ్ళు నిజాన్ని చేస్తున్నారా మంచి కోసం చేస్తున్నారా, ఒకటే ఆర్డర్ వస్తుంది పైనుంచి, వీళ్ళు ఎవరైతే ఈ ప్రదర్శన చేస్తున్నారో, వాళ్ళు ర్యాలీ చేస్తున్నారా, ధర్నా చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ సైలెంట్ యాక్టివిటీస్ అయినా కూడా, అంటే మౌంట్ వ్రతం చేస్తాం, లేకపోతే ఇంకోటి ఏదన్నా మూతికి బ్యాచ్, అంటే మన దగ్గర చాలా టైప్ ఆఫ్ ప్రదర్శనలు జరుగుతాయి కదా, ఏది జరిగినా కూడా ఒకటే తీసుకెళ్ళటం, పక్కన పాడేయటం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా. ఇది ఏదైతే ఉందో ఒక ఆన్లైన్ ఫైర్ వాల్ లాగా అనమాట. చైనాలో ఇంటర్నెట్ మీద టోటల్ కంట్రోల్. ఎందుకంటే చైనాలో ఇప్పుడు మనం ఏదైతే యాజ్ అన్ ఇండియన్ అండ్ అలాగే ప్రపంచంలో వాడే ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సబ్ కుచ్ బ్యాన్ అనమాట. ఏది బయట వెస్ట్రన్ కంట్రీస్ సంబంధించి కానీ లేకపోతే ఇండియన్ సంబంధించింది కానీ ఏ కంపెనీ కానీ వాళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్ కానీ లేకపోతే సెర్చ్ ఇంజిన్స్ కానీ ఇలాంటి ఏమి చైనాలో ఎలవ్ ఉండదు. అలా ఎలవ్ లేకుండా వాళ్ళ రిలేటెడ్, అంటే వాళ్ళకంటూ ఓన్ గా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి నేను మళ్ళీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ఆ యాప్సే వాడతారు. ఆ యాప్స్ లో కూడా కంప్లీట్ చైనా కంట్రోల్ ఉంటుంది. సో మీరు ఏం టైప్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, సో మీరు ఏం చెయ్యొచ్చు ఫ్యూచర్ లో అని అన్నది కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు కూడా. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఈ ఏజెన్సీ పని, సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా పని అది. నెక్స్ట్ వచ్చేసరికి యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఉన్నట్లో ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ అలాగే కాంట్రవర్షియల్. ఇది ఏంటంటే ఒక ప్రాపగాండా, అంటే బీజింగ్ అంటే చైనా ఏదైతే ఉందో దాని యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి అండ్ అలాగే బయటికి, అంటే బయట యొక్క ప్రపంచానికి చైనా వేలో చూపిస్తారు. అంటే మేము ఒక పని చేస్తున్నాం, వీళ్ళందరిని అరెస్ట్ చేసాం, ఎందుకు అరెస్ట్ చేసాం, దాన్ని గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో దానికి తగ్గట్టు ఫొటోస్, వీడియోస్ లేదా న్యూస్ ఆర్టికల్స్ వేయటం. అండ్ అలాగే ఎవడైనా ఎంత చేసినప్పటికంటే ఈ 4-5 ఏజెన్సీస్ కూడా దాటుకుని ఎవడైనా వచ్చుంటే లేకపోతే చేసుంటే అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక ఎడ్యుకేషన్ క్యాంప్స్ అంటే మరి ఏదో పేరు ఫ్యాన్సీగా ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా మనకి ట్రైనింగ్ ఇస్తారో లేకపోతే ఏమన్నా కొత్తగా నేర్పిస్తారు. ఎడ్యుకేషన్ క్యాంప్స్ అంటే ఒక రకంగా ఏంటంటే ఇండైరెక్ట్ గా మిమ్మల్ని ఏదైనా చేసిగాక కింద పెట్టి పైన పెట్టి మెలిపెట్టి ఏదైనా చేసి మీరు ఆ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో దానిలో మీరు ఇన్వాల్వ్ అయ్యేటట్టు లేదా దాన్నే మీరు అగ్రి అయ్యేటట్టు ఆ లైన్ లోకి మీరు వచ్చేటట్టు చేసి మళ్ళీ మిమ్మల్ని బయటకు వదులుతారు. అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. సో ఇది ఒక డేంజరస్ అండ్ అలాగే చాలా టాప్ డిపార్ట్మెంట్ అనమాట. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఒకటే. రెండోది వచ్చేసరికి సర్వేలెన్స్ అనమాట. ఇవన్నీ చైనా యొక్క గవర్నమెంట్ కంట్రోల్ ఉంటే అథారిటేటివ్, అంటే వాళ్ళ యొక్క గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇవి కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకొక లెవెల్ ఉంది, సర్వేలెన్స్ చేస్తారు. అసలు చైనాలో ఏదైతే ఉందో స్కై నెట్ 2.2 అని మొత్తం ఒక సిస్టమ్ నడుస్తుంది. దాని కింద మొత్తం చైనాలో సుమారు 600 మిలియన్, అంటే సుమారు 60 కోట్ల పైనే 60 కోట్ల పైనే కెమెరాలు మొత్తం చైనా మొత్తం ఇన్స్టాల్ చేసి ఉన్నారు. సో మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు ఉన్నారు, అక్కడ ఎందుకున్నారు, అండ్ అలాగే అలా ఉంటున్నందుకు ఏదైనా అంటే చైనాకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే చైనాకి ఏమైనా అగైనెస్ట్ గా మీరేం చేస్తున్నారు. సో ముందే ప్రిడిక్ట్ చేస్తారన్నమాట. వీళ్ళేమి అంటే మీరు చేసేదాకా అక్కడేం ఉండదు. మీ టోటల్ అక్కడ ఎవరైతే 1.4 ఆర్ 1.5 బిలియన్ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కెమెరాస్ లో ఫీడ్ అయి ఉంటుంది. 24/7 మీరు బైక్ మీద వెళ్తున్నారా, కార్ లో వెళ్తున్నారా, ఎంతసేపు ట్రావెల్ చేశారు, ఈవెన్ జీపీఎస్ కూడా. ఇప్పుడు మీరు ఒకవేళ కార్ లో కనుక వెళ్తే జీపీఎస్ ఉంటుంది. సో మీ లొకేషన్ హిస్టరీ, మీ ట్రావెలింగ్ హిస్టరీ, మీ ఫోన్ మొత్తం అన్ని చైనా కంట్రోల్ ఉంటాయి. మీరు ఏం టైప్ చేస్తున్నారు, ఎలా టైప్ చేస్తున్నారు, ఆ టైప్ చేసిన దానికి మళ్ళీ బ్యాక్ ఎండ్ లో డేటా అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి వీళ్ళు ఎందుకు ఇలా టైప్ చేశారంటే వీళ్ళకి ఏమన్నా అంటే మైండ్ లో, అంటే మీరు ఫర్ సపోజ్ ఏమన్నా
గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా మీ ఫ్రెండ్స్ మధ్య చాటింగ్ జరుగుతుంది. అది ఎంత మీరంటే మీరు జనరల్ గా పెట్టుండొచ్చు ఆ మెసేజ్ మీ ఫ్రెండ్ కి, బట్ వీళ్ళు అనాలిసిస్ చేసే దాంట్లో ఒకవేళ మీరు గనక గవర్నమెంట్ కి అగేనెస్ట్ గానో, అది మేబీ మీరు ఇప్పుడు చేయరు, ఫ్యూచర్ లోనో ఎప్పుడన్నా మీరు చేసే అవకాశం ఉన్నానంటే మిమ్మల్ని తీసుకెళ్తారు, పక్కన పడేస్తారు. సో ఇట్లా ముందే అసలు జరగక ముందే లేతే జరిగిద్దని అనుకుంటేనే ముందే ప్రివెంటివ్ యాక్షన్ అయితే తీసుకొని 90% ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే టెర్రరిస్ట్ రిలేటెడ్ థింగ్స్, ఎందుకంటే 90% ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనం టెక్నికల్ గా చెప్పాలంటే బ్రెయిన్ వాష్ గురయ్యి ఇలా ఆన్లైన్ లో యూట్యూబ్ లో ట్విట్టర్ లో ఫేస్బుక్ లో వాళ్ళు కూడా వాళ్ళ సొంత దేశాలకి ఇలా టెర్రరిస్టులుగా అవ్వటం, వాళ్ళు బయట వాళ్ళకి హెల్ప్ చేసి ఇక్కడ ఏమన్నా సమ్ అదర్ ప్లాన్ చేయటం లాంటివి చేస్తున్నారు. కాబట్టి అసలు అలాంటి దాకా తెచ్చుకోకుండానే వీళ్ళు ముందే చిన్న డౌట్ వచ్చినా తీసుకెళ్లి పక్కన పడేస్తారు అన్నమాట. సో ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే కన్ఫర్మ్ గా మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ నేను చాలా ఫ్యూచర్ లో తీసుకొస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో మీ థాట్స్ అండ్ మీవి ఉన్న అన్ని నాకు కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ కమింగ్ నెక్స్ట్ వచ్చేసరికి చైనాలో సెన్సర్షిప్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది. అంటే ఇంత చెప్పుకున్నాం కాబట్టి మనం అంటే ఇంత చెప్పారు అంటే అక్కడ ఏముంటాయి, అసలు జనాలు ఏం వాడతారు, ఇంత పకడ్బందీగా చేయటానికి గల రీజన్ ఏంటి అంటే చైనా ఒక డిజిటల్ ఫైర్ వాల్ అయితే క్రియేట్ చేసింది. మీరు ఏది చేసినా, మీరు ఒక పోస్ట్ పెట్టినా, ఒక కామెంట్ చేసినా, ఒక షేర్ చేసినా, లేకపోతే ఒక అప్లోడ్ చేసిన, లేకపోతే ఈవెన్ డౌన్లోడ్ చేసిన, ఇంకంత దాకా ఎందుకు విపిఎన్ కూడా బ్లాకే. ఈవెన్ మీరు విపిఎన్ కూడా యాక్సెస్ చేయలేరు. ఓన్లీ చైనీస్ గవర్నమెంట్ మీరు ఏది యాక్సెస్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏది చూడాలనుకుంటున్నారో అది మట్టుకే మీరు చూడగలరు. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ పక్కన పెడితే చైనాలో కేవలం ఒక 4-5 బిగ్ టెక్ కంపెనీస్ ఉన్నాయి. ఆ బిగ్ టెక్ కంపెనీస్ కూడా కేవలం చైనా గవర్నమెంట్ యొక్క మాట వినేవాళ్ళు మాత్రమే అక్కడ సిఇఓస్ గానో, చైర్మన్స్ గానో, లేదా ఈవెన్ ఆ యొక్క కంపెనీస్ ఫౌండర్ గానో ఉంటారు. ఇక్కడ మోస్ట్లీ అంటే మనం టాప్ గా చెప్పుకోవాలంటే టెన్సెంట్ నుంచే మనకి పబ్జి వచ్చింది, బైట్ డాన్స్, మన టిక్ టాక్ చేసింది బైట్ డాన్స్, అలీబాబా గ్రూప్ మనకు ఆల్రెడీ తెలుసు, ఈ అలీపే అని లేకపోతే అలీ ఎక్స్ప్రెస్ అని ఇట్లాంటివన్నీ ఆ కంపెనీ నుంచి వస్తాయి. బైడు అంటే మనకి గూగుల్ ఎలాగో అక్కడ బైడు అనమాట. ఇవి మొత్తం సెర్చ్ ఇంజన్స్ కానీ మ్యాప్స్ కానీ ఇవన్నీ ఇస్తారు. అండ్ అలాగే వాళ్ళకి చాట్ కోసం అయితే వీ చాట్ అని, వీబో అని ఇట్లాంటి వేరే కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే అంటే ఇవి మీకు ఎందుకు చూపించండి, మన అమెరికాలో ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలా అయితే ఉన్నాయో, అండ్ వాళ్ళ కంట్రోల్ డామినేషన్ ఎలా అయితే ఉంటుందో యుఎస్ గవర్నమెంట్ మీద కానీ లేకపోతే జనాల మీద కానీ, చైనాలో ఈ 4-5 కంపెనీస్ యొక్క డామినెన్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే చైనాలో సర్వేలెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ముందస్తుగానే చర్యలు తీసుకుంటారనే దానికి ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్. అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్ మా ఈయన ఒకనొక సదస్సులో లేకపోతే ఒకనొక మీటింగ్ లో చైనీస్ గవర్నమెంట్ కి, అంటే మీరు డైరెక్ట్ గా కనుకుంటే అది క్రిటిసిజం అని అంటారు, బట్ వాళ్ళు ఎంత డీప్ గా తీసుకున్నారంటే ఈయన ఆ కామెంట్ చేసిన వెంటనే ఈయన నెక్స్ట్ మినిట్ కనిపించకుండా పోయాడు. ఒక సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ ఒక వీక్ పర్సనాలిటీ, అంటే ఇప్పుడు అంటే మొహం పీక్కుపోయి అట్లా అంటారు కదా, ఆ టైప్ లో బయటకు వచ్చి నాకు వ్యాపారం మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే నేను వ్యాపారం చేస్తాను, మొత్తం అన్ని చూసేసాను, ఇప్పుడు నేను అగ్రికల్చర్ చేద్దామని అనుకుంటున్నాను, లేకపోతే వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నానని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే చైనాలో ఈవెన్ మీరు బిలియనర్ అవ్వచ్చు, మీరు అలీబాబా ఫౌండర్ అవ్వచ్చు, లేకపోతే మీరు టిక్ టాక్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు ఈ పబ్జి గేమ్ లాంటివి డెవలప్ చేసి ఉండొచ్చు, బట్ ఆ గవర్నమెంట్ కి మీరు మిలియనర్ అయినా బిలియనియర్ అయినా మీరు ఏదైనా సరే వాళ్ళ గవర్నమెంట్ యొక్క లైన్ దాడుతున్నారు అని అనుకుంటే కన్ఫర్మ్ గా తీసుకెళ్లి పక్కన పడేస్తారు. మీకు ఒక హ్యూజ్ ఎడ్యుకేషన్ అండ్ బ్రెయిన్ వాష్ చేసి ఒక సెషన్ నడుస్తుంది. ఆ తర్వాత మీరు ఒక కంప్లీట్ న్యూ మ్యాన్ కింద బయటకు వస్తారు. ఆ తర్వాత నేను చైనా గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడం తప్పు, లేకపోతే చైనా గవర్నమెంట్ చాలా మంచిగా పనిచేస్తుంది, లేకపోతే చైనా గవర్నమెంట్ ఎప్పుడుదా బాగా పనిచేసింది, నేను ఇప్పుడు ఏదో పొరపాటుగానని ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తారనమాట మీరు. అండ్ అలాగే ఈ డిజిటల్ ఏదైతే ఫైర్ వాల్ కానీ లేకపోతే సోషల్ క్రెడిట్ సిస్టమ్ కానీ ఏదైతే ఉందో అది ఏంటంటే ఒక జస్ట్ సర్వేలెన్స్ కోసమే కాదు, ఏదైతే ఉందో అవి మొత్తం అంటే ప్రతి మనిషికి ఒక డిజిటల్ ఐడి లాగా, ఇక్కడ మన ఆధార్ కార్డు ఎలా అయితే ఉందో అలాగా వాళ్ళకు ఒక డిజిటల్ ఐడి కూడా ఉంటుంది. దాని మీద వాళ్ళు మొత్తం టోటల్ అనాలిసిస్ చేస్తారన్నమాట. వాళ్ళకు ఒక క్రెడిట్ ఐడి ఇస్తారు. ఒకవేళ ఆ స్కోర్ కనుక బాగుంది అనుకోండి, వాళ్ళకి లోన్స్ తొందరగా రావటం, వాళ్ళకి ఉద్యోగాలు తొందరగా రావటం ఇట్లాంటివి కూడా ఉంటాయి.
సో ఇవన్నీ కాకుండా వాళ్ళకి మొత్తం ప్రజల యొక్క డిఎన్ఏ డేటాబేస్ అయితే మొత్తం అరౌండ్ చైనాలో ఉన్న 70-80% మెంబర్స్ యొక్క డిఎన్ఏ డేటాబేస్ మన చైనీస్ గవర్నమెంట్ దగ్గర అయితే ఉంది. దాని ద్వారా వాళ్ళు ఈ మెడికల్ ట్రయల్ రన్స్ కానీ అట్లాంటివన్నీ చేసి ఎవరికి ఎక్కడైనా సరే దూరం దూరం నుంచైనా సరే అరే ఓకే ఈడు తాత కానీ లేకపోతే ఈడు ముత్తాత కానీ ఎప్పుడైనా చైనీస్ గవర్నమెంట్ మీద ఎప్పుడైనా సరే ఏమన్నా ప్రచారం చేశాడా, ప్రచారం అంటే ఇన్ నెగిటివ్ వే చేశాడా, లేకపోతే ఏమైనా ప్రదర్శనలు చేశాడా, లేకపోతే వీడి ఫ్యామిలీ తాలూ కూడా ఎవడన్నా అమెరికాకి వెళ్ళి చైనీస్ కి అగేనెస్ట్ గా ఏమన్నా ఆర్టికల్స్ రాస్తున్నాడా, అట్లాంటి మొత్తం అంతా అనలైజ్ చేసేసి వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి వాళ్ళందరికీ ఇంకా వాళ్ళకి లోన్స్ రావు, లేకపోతే వాళ్ళకి బెటర్ జాబ్స్ రావు, వాళ్ళ సోషల్ క్రెడిట్ బెనిఫిట్స్ తగ్గిపోతాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి వన్ ఆఫ్ ద రీజన్స్. ఇవి వాళ్ళ డొమెస్టిక్ రీజన్స్ అనమాట. అంటే వాళ్ళు కొన్ని మినిస్ట్రీస్ ని పెట్టుకుని అండ్ అలాగే వాళ్ళ యొక్క సర్వేలెన్స్, ఈ రెండు కారణాలు ఏవైతే ఉన్నాయి ఈ రెండు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ హోమ్ అంటే వాళ్ళ డొమెస్టిక్ గా వాళ్ళు ఎన్నో ఆపుకుంటున్నారు. అండ్ బయటకు వచ్చే లెక్క అయితే అంటే ఈవెన్ ఓకే బయట ఇంట్లో బానే ఉంది, బట్ టెర్రరిస్ట్ అటాక్ అనేవాడు ఇంట్లోనే చేయాలని లేదు కదా, బయటైనా చేస్తాడు కదా. బట్ బయట ఎలా ఆపుతున్నారు, లేకపోతే ఆఖరికి అమెరికా లేకపోతే ఫ్రాన్స్ లేకపోతే ఈ మధ్య మనం విన్న చాలా యూరోపియన్ నేషన్స్ లో ఇలా షూటింగ్స్ జరిగినాయి అని, లేకపోతే బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి అని, కారు పేలుళ్ళు జరిగినాయి అని ఇట్లాంటివన్నీ వింటున్నాం. మరి బట్ చైనాలో ఎందుకు లేవు అవి? వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి అమెరికా కానీ లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ కంట్రీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళి అంటే అవి ఓన్లీ వన్ రీజన్తో వెళ్తాయి, మేము టెర్రరిజాన్ని అంతం చేయడానికి వెళ్తున్నాం. అండ్ అలాగే వెళ్ళేటప్పుడు గన్స్ ని, ట్యాంక్స్ ని, ఈ ఫైటర్ జెట్స్ ని తీసుకొని వెళ్ళి అక్కడ ఓన్లీ ఫైరింగ్ చేయటం, బాంబింగ్ చేయటం, అక్కడ ఒకరిని సపోర్ట్ చేయటం, ఇంకొకరిని ఇది చేయటం. అండ్ మనం జనరల్ గా చెప్పుకోవాలంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఈవెన్ వాళ్ళు తప్పు చేయనివ్వండి ఉప్పు చేయనివ్వండి, మనం వాళ్ళని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఏమన్నా మనం చంపేసాం లేకపోతే కష్టపెట్టాం లేకపోతే వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారు అని అంటే కన్ఫామ్ గా ఆ యొక్క కంట్రీ మీద కానీ లేకపోతే ఆ యొక్క పర్సన్ మీద కానీ మనకు ఒక కోపం అయితే ఉంటుంది. సో అట్లాగే ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్ ఏదైతే గత కొన్ని 60-70 సంవత్సరాల నుంచి టెర్రరిజం మీద యుద్ధం అన్న పేరుతో ఏవైతే చేశారో, అది ఆఫ్రికాలో కావచ్చు, మన గల్ఫ్ నేషన్స్ లో కావచ్చు, ఇరాక్, ఇరాన్ ఇట్లాంటి వాటిలో కావచ్చు, ప్రతి చోట వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు ఇవైతే హ్యూజ్ డ్యామేజ్ అయితే చేశారు. ఆ తప్పు చైనా చేయదు. చైనా ఏం చేస్తుందంటే ప్రతి చోటకి వెళ్ళి మీరు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి, మీరు మీ రైల్వేస్ ని డెవలప్ చేసుకోండి, లేకపోతే మీరు మీ ఎయిర్పోర్ట్ కట్టండి, లేకపోతే మీరు ఇంకేమన్నా సమ్ అదర్ బిల్డింగ్ కట్టుకోండి, పార్లమెంట్ కట్టుకోండి అని ఇలా ఒక సాఫ్ట్ డిప్లొమసీ అయితే చేస్తుంది. ఈ మ్యాప్ లో మీకు చూపిస్తాం కదా, మీకు ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇది ఒక చైనా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ అనమాట. ఏంటంటే ప్రపంచాన్ని మొత్తాన్ని చైనాకి ఎలా లింక్ చేయాలి, లేదా చైనా యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే చైనాకి చాలా బాగా తెలుసు చైనా యొక్క మెయిన్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా వెస్ట్రన్ కంట్రీస్ ఏదైతే యూరప్, అమెరికా, కెనడా ఇట్లాంటి వాటికి. సో చైనాకి కన్ఫర్మ్ గా తెలిసి అది ఈ రోజు కాకపోతే రేపు పొద్దున మార్కెట్ క్లోజ్ అయిపోతుందని తెలిసి ఆల్రెడీ ముందే ఆలోచించి 2014లోనో 2012లోనో చైనీస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో షీ జిన్పింగ్ ఆయన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ఆఖరికి ఒక హైవే కూడా వేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్న కంట్రీకి కూడా డబ్బులు ఇచ్చి మీరు హైవే వేసుకోండి, లేకపోతే మీరు పోర్ట్ డెవలప్ చేయండి, మీ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయండి. అవన్నీ తీరా ఫైనల్ గా చూస్తే అవి చైనాకి లింక్ అయ్యింది. సో రేపొద్దున ఒకవేళ చైనా రేపొద్దున ఒక ఫోన్స్ ఏమన్నా ఆ కంట్రీకి పంపించాలి, లేకపోతే ల్యాప్టాప్స్ పంపించాలి, లేకపోతే ఇంకేమైనా సంబంధ ఎలక్ట్రిక్ కార్స్ పంపించాలి, చాలా ఈజీ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాప్ లో కనుక మీరు చూస్తే ఏదైతే గ్రీన్ కలర్ కంట్రీస్ ఉన్నాయో మీరు అసలు చూడండి, ప్రపంచంలో సగం పైగానే ఆఫ్రికా మొత్తం, మిడిల్ ఈస్ట్ మొత్తం ఏదో రకంగా అది మేబీ పోర్ట్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఏదైనా కూడా ఏదో రకంగా చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అయితే కన్ఫర్మ్ గా జాయిన్ అయ్యారు. అండ్ మీకు ఇంకోటి చెప్పాలంటే మేజారిటీ అంటే ఇప్పుడు మనం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే 90% మనం కొన్ని ఐసిస్ అని, అల్ ఖైదా అని, లేకపోతే బోకో హరామ్ అని ఇట్లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ పేర్లు వింటాం. ఆ ఆర్గనైజేషన్స్ తో ఎప్పుడు అంటే ఆర్గనైజేషన్స్ ఏదన్నా దాడి చేయాలంటే ముందు ఒకరిని ఎనిమి అని అనుకోవాలి కదా. ఇక్కడ చైనాని ఎనిమి అని అనుకోరు, ఎందుకంటే చైనా దేశాలతో పాటు ఆ యొక్క ఎవరైతే అల్ ఖైదా కానీ, ఐసిస్ కానీ, బోకో హరామ్ కానీ ఇట్లాంటి వాళ్ళతో కూడా కొంచెం మంచి సంబంధాలు పెట్టుకుంటారు. బట్ ఈ అమెరికా కానీ, రష్యా కూడా ఇప్పుడు ఈ మధ్య ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలు ఏం చేస్తాయంటే
ఇప్పుడు ఇక్కడ ఇది మీకు చూపిస్తుంది నార్త్ ఆఫ్రికన్ మ్యాప్ అనమాట. ఇక్కడ సాహెల్ రీజన్ అంటారు, అంటే ఇక్కడ సెనగాల్, మాలి, నైజర్, చాడ్, సుదాన్, ఈ అయితే 4-5 కంట్రీస్ ఉన్నాయి. ఇవి ఒక బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ లో బోకో హరాము, ఐసిసి ఇవన్నీ చాలా యాక్టివ్ గా ఉంటాయి. వీళ్ళని న్యూట్రలైజ్ చేయడానికో లేకపోతే వీళ్ళని కట్టడి చేయడానికో అమెరికన్స్ ఏమో తీసుకొచ్చి బాంబులు వేస్తారు. అదే చైనా వచ్చి ఏమంటదంటే, లేదు లేదు మీరు ఏదన్నా చేసుకోండి, నాకైతే సంబంధం లేదు, లేదు నేనైతే ఏమన్నా, మీరు జస్ట్ నాకు మీ దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటే గోల్డ్ ఇవ్వండి, నేను అక్కడ తవ్వుకుంటా, మా కంపెనీ తవ్వుకుంటాయి, లేదా మీ దగ్గర యురేనియం ఉందా ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వండి. అట్లా ఎకానమిక్ గా డీల్ చేస్తారు. హార్డ్ పవర్ అయితే చైనా ఎప్పుడు యూజ్ చేయదు, ఓన్లీ సాఫ్ట్ పవర్, ఓన్లీ జస్ట్ మనీ యూజ్ చేస్తూ. ఆబ్వియస్ గా చెప్పాలంటే జనాలకి అంత ఇష్యూ ఉండదు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఎవడైనా కొట్టాడంటేనే మన దగ్గర కోపం కానీ, లేకపోతే వాడి మీద మనం తిరిగి ఏదైనా అటాక్ ప్లాన్ చేయడం కానీ, రివెంజ్ ప్లాన్ చేయడం కానీ ఉంటుంది. సో చైనా అది అవాయిడ్ చేస్తుంది. అండ్ రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇంటరాక్షన్స్ అనమాట. చైనా ఎంత చిన్న గ్రూప్ కాదు, ఎంత పెద్ద గ్రూప్ కాదు, ప్రతి వాళ్ళతో ఒక ఎకానమిక్ డైలాగ్ అండ్ అలాగే ఒక ఎకానమిక్ పార్ట్నర్షిప్ అయితే కన్ఫర్మ్ పెట్టుకుంటారు. మెజారిటీ యొక్క ముస్లిం నేషన్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రపంచం మొత్తం మీద సుమారు 53-54 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా అంటే ఈవెన్ మాస్క్స్ అన్ని తీసుకెళ్లి చైనీస్ స్టైల్లో పెట్టిన, అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరినీ చైనీస్ స్టైల్లో కన్వర్ట్ చేసిన, వీళ్ళెవ్వరూ ఎప్పుడు ఏది మాట చెప్పరు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకొక రీజన్ ఏంటంటే చైనా ఇంకొకరిని ఏమీ జడ్జ్ చేయదు. ఇప్పుడు సౌదీ అరేబియా ఉందనుకోండి, అక్కడ కొన్ని మనుషులు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక రకంగా ఉంటారు. ఖతర్ లో ఒక థింగ్స్ ఉంటాయి, కొన్ని ప్రతి వాళ్ళ దాంట్లో ఒక నెగిటివ్ ఉంటుంది. అమెరికా కనుక మీరు చూస్తే వాళ్ళు సౌదీ అవనివ్వండి, ఇండియా అవనివ్వండి, కెనడా అవనివ్వండి, వాళ్ళకి కాని మ్యాటర్స్ లో కూడా ఎక్కువ సార్లు లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ చేయటం, లేకపోతే వాళ్ళ మీద అడిగినా అడగకపోయినా కొంచెం ఒక ఈ ప్రెస్ రిలీజ్ ఇవ్వటం ఇట్లాంటివి చేస్తాం. బట్ చైనా అలా చేయదు. మీరు ఏదన్నా చేసుకోండి, నాకు ఏదైతే కావాలో, మా ప్రజలకు కానీ మా కంట్రీకి కానీ ఏమైతే కావాలో అవి జస్ట్ నాకు ఎకానమిక్ సంబంధం మీరు ఉండండి. మీరు మీ ఊరు లోపల లేదా మీ కంట్రీ లోపల మీరు ఎవరినన్నా తిట్టుకుంటారా, కొట్టుకుంటారా, చంపేసుకుంటారా, నేను మిమ్మల్ని అడగను. సో మీరు నన్ను అడగమాకండి అని ఒక క్విట్ ప్రో క్రో లాగా చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా యొక్క డౌన్ఫాల్ అంటే ఇప్పటిదాకా ఏదైతే మన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒక సూపర్ పవర్ లా ఏదైతే ఎదిగిందో, ఎందుకంటే కన్ఫర్మ్ గా మనకి లాస్ట్ 60-70 ఇయర్స్ లేకపోతే 50-60 ఇయర్స్ లో అమెరికా తప్ప మనం ఇంకొక దేశం గురించి అయితే ఎప్పుడు అంటే పవర్ లేకపోతే హ్యూజ్ పవర్ లేకపోతే ఈవెన్ మనం అక్కడికి వెళ్ళి బతకాలి అట్లాంటి. బట్ ఆ పవర్ ఎలా వచ్చిందంటే ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ అమెరికా యొక్క మిలిటరీ. మీరు కనుక ఈ మ్యాప్ లో చూస్తే అమెరికా యొక్క మిలిటరీ అంటే అమెరికన్ మిలిటరీ వేరే దేశాలు ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు ఏదో రకమైంది. అక్కడ ఒక్కోసారి 50 మంది మిలిటరీ వాళ్ళు ఉంటారు, ఒక్కోసారి జపాన్, సౌత్ కొరియా లేకపోతే ఖతర్ లాంటి దేశాల్లో 6,000 మంది, 10,000 మంది, 20,000 మంది అమెరికన్ సోల్జర్స్ కూడా ఎప్పుడు అక్కడ బేస్ ఉంటుంది వాళ్ళకి. సో దీనివల్ల ఏంటంటే ఆబ్వియస్ గా అక్కడ లోకల్స్ ఎవరైతే ఉంటారు, ఇప్పుడు మనం ఓపెన్ గా చెప్పుకోవచ్చు కానీ మిలిటరీ ఒక దగ్గర ఉందంటే అక్కడ చేసే యాక్టివిటీస్ కానీ లేదా అక్కడ మిలిటరీ వాళ్ళు ఉండే తీరు కానీ కొంచెం వేరేగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే అమెరికా యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో ఈ కంట్రీస్ లో కానీ లేకపోతే ఓవరాల్ గా ప్రపంచంలో కానీ కొంచెం ఫేడ్ అవుట్ అయితే అయ్యింది. ఇలాగా కొన్ని డొమెస్టిక్ కారణాల వల్ల అంటే మీకు కొన్ని వేరియస్ మినిస్ట్రీస్ పెట్టుకొని అందరినీ ఇది చేయటం, అంటే ట్రాక్ చేసి వాళ్ళని కొంచెం హోల్డ్ చేయటం అండ్ అలాగే సర్వేలెన్స్ పెట్టి వాళ్ళ యొక్క డిజిటల్ కానీ లేదా వాళ్ళ ఓవరాల్ సోషల్ యాక్టివిటీస్ కానీ ఇచ్చేయటం అండ్ అలాగే బయట దేశాలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తనకి ఎంత కావాలో లేకపోతే ఏం కావాలో అంతవరకే చూసుకొని మిగతా అట్లా ఇన్వాల్వ్ అవ్వడం, ఇట్లాంటి అన్ని కారణాల వల్ల చైనా ఏదైతే ఉందో అది ఈ యొక్క టెర్రరిస్ట్ వీటికి కానీ లేదా ఇన్సర్జెన్స్ కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అంత హిట్ లిస్ట్ లో అయితే లేరు. సో దానివల్ల ఇప్పటిదాకా అయితే చైనా కొంచెం బెటర్ పొజిషన్ లోనే ఉంది. బట్ వీటన్నిటితో పాటు ఒక ఫ్లిప్ సైడ్ ఏంటంటే ఈవెన్ కొంతమంది అంటే ఇవన్నీ కారణాలు మేబీ వాళ్ళ దగ్గర కొన్ని పర్టికులర్ మినిస్ట్రీస్ ఉండి పేరున అందరినీ మేబీ సర్వేలెన్స్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ఫోన్లు కెమెరాలు పెట్టి అన్ని డిఎన్ఏ టెస్టులు చేసి మరి వాళ్ళందరినీ కొంచెం లైన్ లో పెడతారు. అండ్ అలాగే ఈవెన్ బయట దేశాలతో ఇది చేసేటప్పుడు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, లేకపోతే వాళ్ళు ఓన్లీ ఎకానమిక్ బెనిఫిటే చూస్తారు తప్ప వేరే వేరే నీతి వాక్యాలు చెప్పరు. కాబట్టి చైనా అనేది ఎవరికి ఎనిమి కాదు కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరగట్లేదని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే చైనా ఇంత క్లోజ్డ్ సిస్టమ్ అండ్ అలాగే ఇంత ఉక్కుపాదంతో వాళ్ళ సొంత వాళ్ళని ఇచ్చేస్తుంది కాబట్టి ఒకవేళ
వీ డోంట్ నో కదా. ఒకవేళ వాళ్ళ దగ్గర జరుగుతుంది, మీ దగ్గర బయటకు రావట్లేదేమో, లేదా న్యూస్ అవ్వనివ్వట్లేదేమో. సో అది కూడా ఒక ఛాన్స్ ఉందని అయితే కొంతమంది, అదొక సెక్షన్ ఇదొక సెక్షన్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ థాట్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.